వెయిట్ చాలా సింపుల్గా చేసుకుని వెజ్ పులావ్ కోసం ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సర్ జార్లో కొంచెం కొత్తిమీర 2 లేదా 3 దాకా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటోస్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో 2 or 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని చెక్క, లవంగాలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొత్తిమీర, టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు నచ్చిన వెజ్జెస్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1 స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.